అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మంచిగా ఒక స్నాక్స్ అంటే ఎక్కువ రోజులు మనకి స్టోరేజ్ అయ్యి ఉండే ఒక పదార్థాన్ని చేసుకుందాం. అదేంటంటే పల్లి చెక్క అండి. అది ఐరన్ కి, పిల్లలు తినడానికి, పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తినచ్చు. షుగర్, బీపీ ఎలాంటి వాళ్ళైనా తినచ్చు. అది చాలా మంచిదండి. ఈరోజు మనము అందరికీ తెలిసిందే అనుకోవచ్చు కానివ్వండి, మనం ఈరోజు మంచిగా కొలతలతో ఇది పల్లీలు ఇంత తీసుకుంటే బెల్లం ఇంత తీసుకోవాలి అని మనం మొత్తం నీట్గా కొలతలు పెట్టేసుకొని పల్లీ చెక్క రెడీ చేసుకుందాం. వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బాండి పెట్టేసుకోవాలండి. బాండి హీట్ ఎక్కిన తర్వాత ఇలా పల్లీలు వేసేసుకుందాం. ఇప్పుడు మనకి కొలత ఏంటి అంటే 1/2 కిలో పల్లీలకి 1/2 కిలో బెల్లం తీసుకోవాలండి. కరెక్ట్ గా చూసుకోవాలండి, లేదంటే కొలతలు లేకపోతే బెల్లం తగ్గినా బాగుండదు, అలాగే పల్లీలు ఎక్కువైనా బాగుండదు. సో ఏంటంటే 1/2 కిలో పల్లీలకి 1/2 కిలో బెల్లం, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం పల్లీల్ని వేయించేసుకుందాం. ఒక గరిట తీసుకోండి. మీడియం ఇదిలో పెట్టుకుంటే కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే పల్లీలు నీట్ గా లోపలికంతా వేగుతాయి. అది లేదు అనుకోండి సరిగ్గా వేగవు, ఇంకొకటి మాడిపోయి లోపల మొత్తం మెత్తగా అనిపిస్తుంది. ఇవి ఇప్పుడు వేగేసాయండి. మనం ఇప్పుడు ఒక చాటలోకి తీసేసుకొని పొట్టు తీసుకోవటానికి రెడీ చేసేసుకుందాం. ఇదిగోండి, నేను పక్కన అలా చాట పెట్టేశాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా నేను ఈ స్నాక్స్ ఐటమ్ ఎందుకు పెట్టానో తెలుసా అండి? ఒక సబ్స్క్రైబర్ ఏం చెప్పారంటే కమెంట్ చేశారు నాకు, కొంచెం మాకు పల్లీ చెక్క ఎలా చేయాలో పెట్టేదా అండి అని చెప్పేసి నాకు యూట్యూబ్ లో పెట్టారు. అందుకని చెప్పి వాళ్ళ కోసము నేను ఇది చేస్తున్నాను. ఓకేనా? మీకు అలాగా ఏమైనా ఐటమ్స్ కావాలి అని అనుకుంటుంటే నాకు కమెంట్ లో ఇలా పెడితే మీకోసం నేను మంచి కొలతలతో నీట్ గా వచ్చేలాగా మీకు మొత్తము ఇచ్చేస్తాను, డేటా మొత్తం ఇచ్చేస్తాను. ఓకేనా? రండి, ఇప్పుడు మనం వీటిని చల్లారి చేసుకొని పొట్టు తీసేసుకుందాం. ఇంక రాదు నాకు. ఇదిగోండి, ఇలా అయిపోయినాయి. పొట్టంతా తీసేసుకున్నాము. ఒక్క బద్దని ఇలా 2 parts గా డివైడ్ చేసుకున్నాము. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెల్లాన్ని కరగబెట్టేసుకుందాం. సరేనా? వచ్చేయండి. ఇప్పుడు మనము ఒక బాండీ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఒక 1/2 గ్లాసు వాటర్ పోసేసుకుందామండి. ఇప్పుడు బెల్లం కరిగించుకోవాలి కదా, అందుకని బెల్లం వేసేసుకుందాం. చెప్పాను కదండి, 1/2 కిలో బెల్లము ఇలా నీట్ గా ఇలా బద్దలుగా అంటే ముక్కలుగా చేసుకొని ఇలా వేసేసుకొని మనం పాకం తీసుకోవాలి. బెల్లము పాకం అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనకి ఈ అడుగు అంటదండి, బెల్లం అనేది అడుగు అంటకుండా నీట్ గా ఉంటుంది. మళ్ళీ అయిన తర్వాత కూడా వేసుకోవాలి, కానీ ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే అడుగు అంటదు నీట్ గా. ఇదిగో ఇలా దానికి డివైడ్ అయిపోతుంది అనమాట. అడుగంటితే మాడు వాసన వస్తుంది కదా, అందుకని కొంచెం లైట్ గా నెయ్యి వేసుకోవాలి. మనము ఒక కంచం తీసేసుకొని ప్లేట్ తీసేసుకొని మన వీలు తగ్గట్టుగా నెయ్యిని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇది ఏంటి ఇప్పుడు అప్లై ఏం చేయాలి అన్న డౌట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ పాకము పల్లీలు మొత్తం నీట్ గా కలిపేసేసుకుంటాం కదా, అవి నీట్ గా మనకి చిప్స్ ఆకారంలోకి రావాలంటే ఇలా ఒక కంచం ప్లేట్ లోకి తీసేసుకొని నీట్ గా నెయ్యి ఇలా అప్లై చేసుకొని ఆ పాకాన్ని మొత్తం దీంట్లోకి వేసుకోవాలన్నమాట. సరేనా? ఇప్పుడు మనం పాకం చూసేసుకుందాం రండి. కరిగినట్టు అనిపిస్తుంది నాకేంటో. లేదు, కొంచెం ఇంకొక 1 or 2 minutes లో కరిగిపోతుంది. చూడండి అసలు. ఇప్పుడు తీగ పాకము ముదురు పాకము ఎలా చూసుకోవాలి అని కొంతమందికి డౌట్ వస్తుందండి. మనం ఏం చేయాలంటే ఇదిగోండి, ఇప్పుడు మనము
ఒక ప్లేట్లోకి ఇలా వాటర్ తీసేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ తీసేసుకొని ఇది ఉంది కదా దీన్ని తీసుకొచ్చి జస్ట్ ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని ఇదిగో ఇలా చేస్తే ఇదిగో మనకి ఇలా వచ్చేస్తుంది కదా. అంటే ఏంటంటే ముదురు పాకం వచ్చేసింది. కొంతమంది ముదురు పాకం తీసుకుంటారు, కొంతమంది ఇది తీసుకుంటారు, ఏది తీగ పాకం తీసుకుంటారు. సో మనం ఏం చేద్దామంటే ముదురు పాకం తీసుకుంటాం. కొంతమంది ఏంటంటే తీగ పాకమే నచ్చుతుందండి, నేను అయితే ముదురు పాకం తీసుకుంటా. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే వచ్చేసింది కదా ముదురు పాకం. ఇప్పుడు ఈ పల్లీల్ని దాంట్లోకి యాడ్ చేసుకుందాం. నీట్గా జాగ్రత్తగా ఒకసారి చేతితో కలిపేసుకోవాలండి, లేదంటే గట్టి పడిపోతుంది. ఎంత స్పీడ్గా కలిపేసుకుంటే అంత స్పీడ్గా అన్నిటికీ పట్టేస్తుంది. చూసారా ఇప్పటికీ ఎంత గట్టి పడిపోయిందో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మిశ్రమాన్ని మొత్తము దీంట్లోకి ఇలా వేసేసుకుందాం. దీన్ని గరిటతో నీట్గా ఇక ఇలా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఫ్రీగా ఉంటుంది. ఇదిగో నీట్గా అన్ని మంచి షేప్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారో చెప్పిన దీని లోపల కలిపేస్తారండి యాలకుల పొడి. మనం దీనిపైన చల్లేసుకుందాం. దీనిపైన చల్లుకుంటే ఏంటంటే మనకు ఆ టెక్స్చర్ అనేది బాగా అసలు సూపర్ ఉంటుంది. ఇదిగోండి కొంచెం లైట్గా యాలకుల పొడి చల్లేసుకుందాం. అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకున్నాం కదా, ఒక 5 to 6 minutes మనం ఫ్రీజర్ లో కానీ ఇలా వదిలేసామంటే నీట్గా గట్టి కట్టేస్తుంది, గట్టిగా అయిపోతుంది అనమాట. అంటే బెల్లము గట్టితనం తొందరగా పట్టేస్తుంది కదా, అందుకని గట్టిగా అవుతుంది కదా. ఒక 5 to 10 minutes ఆగిన తర్వాత కట్ చేసుకొని టేస్ట్ చూసేసేద్దాం. నేను మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తానండి. మరి అప్పుడు కలుద్దామా? బాయ్. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ కేక్ కట్ చేద్దాము అనుకునే లోపల మా ఇంట్లో మా హస్బెండ్ కట్ చేసేసారు. ఇదేం బాగాలేదు తుచ్, అయినా పర్వాలేదులే. ఫస్ట్ టేస్ట్ అనేది మనకు వచ్చేసింది కదా. చూడండి అసలు ఎంత ఇదిగా వచ్చినాయి. నాకైతే చూస్తుంటే ఎమ్మీగా ఉంది. చూద్దాం, ఒక టేస్ట్ చేసి చూద్దాం. బెల్లము మనం యాలకుల పొడి వేసాం కదా, దానివల్ల ఇంకా సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా వచ్చింది. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఒక నిమిషం. సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీరు కూడా ఇలాంటి కొలతలతోనే సేమ్ ఇలానే నేను చెప్పిన విధంగా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే ఈ రోజుకి ఈ వంటతో ముగిస్తున్నాను. మళ్ళీ ఈసారి ఇంకో వంటతోనో లేదంటే నా ఐడియాని బట్టి ఇంకొక వీడియోతోనో మీ ముందు ఉంటాను. బాయ్ అండి. ఇంకొకటి మర్చిపోయాను, ఆగండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈ 3 మాత్రం మనకి అంటే మీకు మాకు కొంచెం బాగా అనుబంధం ఎక్కువ కదా ఈ విషయంలో. ఈ 2 మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే నేను ఇవి తినాలి, కొంచెం ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియోలో మీతో అవన్నీ మాట్లాడతాను. ఏమంటే వీడియో కట్ చేస్తారో ఉంచుతారో మీ ఇష్టం అండి. నేనైతే ఇవి తినేయాలి.